నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏ పని చేసినా అందులో ఒక ప్రత్యేకత ఉంటుంది. అది అధికారి అయినా, సిబ్బంది అయినా, కార్యకర్త అయినా, ప్రజలైనా ఫోన్ చేస్తే ముందు గౌరవిస్తూ నమస్కారమమ్మా చెప్పండి, నమస్తే సార్ ఏం చిన్నా చెప్పండని ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరించే మనస్తత్వం ఆయనది. ఈ నేపథ్యంలో మార్చి 2వ తేదీ నుంచి పవిత్ర రంజాన్ మాసం నెల ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఆయన నెల్లూరు కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ వైవో ఆనంద్కు ఫోన్ చేసి నందన్ గారు బాగున్నారా అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించారు. అన్ని మసీదుల వద్ద పారిశుద్ధ్య పనులను మెరుగుపరచడంతో పాటు వీధి లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మసీదుల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైన్ను ఏర్పాటు చేయాలని, నమాజుల కోసం వచ్చే ముస్లిం సోదరులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అక్కడక్కడ లైటింగ్ ఇబ్బందులు ఉన్నాయని వాటిపైన కూడా దృష్టి సారించాలన్నారు. అనంతరం నగర డీఎస్పీ సింధుప్రియకి ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ మా అంటూ పలకరించారు. రంజాన్ మాసం నెలలో ముస్లిం సోదరులకి ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. మనకి మార్చి 2వ తారీఖు నుంచి ఈ రంజాన్ మాసం స్టార్ట్ అవుతుంది. ఈ రంజాన్ మాసంలో ఈ మసీదుల దగ్గర కొంచెం శానిటేషన్ మీద కొంచెం స్పెషల్ కేర్ తీసుకోండి. సేమ్ టైం ఏంటంటే కొంచెం అక్కడక్కడ లైటింగ్ సమస్య కూడా ఉంది. ఎందుకంటే అన్ని పూట్ల నమాజ్ పోతారు కాబట్టి ఆ లైటింగ్ చాలా ఇంపార్టెంట్. అక్కడక్కడ ఉంది సమస్య. అది అన్ని దగ్గరలో కాదు, కొన్ని దగ్గరలో ఉంది. ఆ లైటింగ్ ఒకటి కేర్ తీసుకోండి. అట్లా శానిటేషన్ మీద స్పెషల్ డ్రైవ్ పెట్టండి. 2 నుంచి 1 మంత్ ఈ లోపల ఒకసారి మీరు వాళ్ళతో రివ్యూ పెట్టుకుంటాడు బాగుంటుంది. మీరు పెట్టండి, నేను ఇన్వైట్ చేస్తే నేను వస్తాను. ఎనీ టైం పర్వాలేదు. అవును, శానిటేషన్ ఉంటారు కాబట్టి అందరినీ పిలవండి. అంటే 28th రేపు కానీ లేదనుకుంటే 1st కానీ మళ్ళీ 2nd ఆదివారం వస్తుంది. మళ్ళీ 2nd నైట్ నేను అసెంబ్లీకి వెళ్తాను. అందుకనే పెట్టి రేపు వెళ్ళి పెట్టండి. అది ప్లాన్ చేసుకుని కొంచెం దాని మీద కేర్ తీసుకోండి. ఓకే 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 గుడ్ మార్నింగ్ మా అమ్మ. 2వ తారీఖు నుంచి మనకి రంజాన్ మాసం, పవిత్ర రంజాన్ మాసం స్టార్ట్ అవుతుందమ్మా. మార్చి 2 నుంచి 1 మంత్. లేదంటే వేదోజానం 3 గంటలకే చాలా ప్రాంతాల్లో నమాజ్ పోతారు. నైట్ టైం కూడా 11, 12 దాకా ఉంటారు అన్నమాట. జనరల్గా మన పోలీస్కి ఇన్స్ట్రక్షన్ ఏంటమ్మా, ఎందుకంటే నైట్ టైం జరుగుతుంటే కొంచెం అబ్జెక్షన్ చేస్తాం కదా. అందుకోసం ఇది రంజాన్ మాసం కాబట్టి ముస్లిం సోదరుల వరకు. అవునమ్మా అవునమ్మా అవును 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 చెప్పండి. మీరు వేదోజానం 3కే స్టార్ట్ అవుతారు నమాజుల కోటికి. అదొక జాగ్రత్త. ఆల్రెడీ నేను కార్పొరేషన్తో మాట్లాడా. శానిటేషన్, లైటింగ్ కూడా కేర్ తీసుకుంటా ఉన్నారు. అందులో మనకి నెల్లూరులో మసీదులు చాలా ఎక్కువ ఉన్నాయమ్మా. అందుకోసం ఈ 1 మంత్ కొంచెం దాని మీద జాగ్రత్తగా కొంచెం పరిశీలించమ్మా. ఓకేమ్మా ఓకేమ్మా. ఈరోజు వస్తారమ్మా. నేను ఆఫీస్లో ఉన్నానమ్మా. 11:30 వరకు ఉంటానమ్మా. ఈవినింగ్ 6 గంటలకు ఉంటామా. రాయండి 6 గంటలు రండి ఈవినింగ్. ఓకేమ్మా ఓకే. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.